నువ్వంటే నాకిష్టం, నువ్వే సర్వస్వం. ఏంటి మావా ఎక్కడికి వెళ్తున్నావు? నిన్న కల్లో నా తల్లి వచ్చింది. ఏంటి తల్లా? ఆ తల్లి కాదురా, తల్లి ఆది పరాశక్తి. కొద్ది రోజుగా గుడికి వెళ్ళడం లేదు కదా, అందుకే ఆ తల్లికి కోపం వచ్చింది. అందుకే ఆవిడ శాంతపరుద్దామని గుడికి వెళ్తున్నారు. నిజం చెప్పు, నీ అమ్మోరు తల్లి తనే కదా? అవునరా, నీకేంటి సమస్య? ఇప్పటికి 100 సార్లు చెప్పాను తను నా ఫిగర్ అని. ఏమిటి? 100 సార్లు చెప్పాను. పోరారే, తను నాలెవరో. నీకు విషయం తెలుసా? నేను కూడా కలగన్నాను. ఏమిటి? మా ఇద్దరికి పెళ్ళయి పిల్ల కూడా పుట్టేసింది. బిడ్డ పేరేంటో తెలుసా? ఏమిటి? శిబుదా. పేరు బానే ఉంది, కానీ ఆ బిడ్డకు తండ్రి నేనే అయి ఉంటాను. ఈ కథ ఇంకెవరికైనా వెళ్ళి చెప్పు. చెప్తాను రా. అయ్యయ్యో, ఏంట్రా ఇదే? చిత్తకార్తిలో కుక్కలు గొడవ పడినట్టు. వీడితో చాలా సార్లు చెప్పాను, లేకపోతే నాకు జీవితమే లేదని. అయితే నువ్వు చావడానికి రెడీ అయిపో, తను నాకే సొంతం. ఒంటరిగా చావంలే, నిన్ను కూడా కలిపి చంపేస్తాను. చూస్తావా? ముందు ఆపండ్రా. మరేంటి నువ్వు చెప్పరా. అంత తెలివి నాకుంటే బాబాయ్కి బానిసగా ఎందుకుంటాన్రా? దీనికొక్కడున్నాడు.